కాకినాడ నగరంలో జగన్నాథపురంలో వేయించేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రావణ మాసం పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రావణ మాస సారను భక్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా స్థానిక జమ్మచెట్టు సెంటర్ వద్ద గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయం నుండి మేళతాళాలు వాయిద్యాల నడుమ సార తీసుకొచ్చే కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం తొలిసారిగా కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్ర శ్రావణమాసం పురస్కరించుకుని శ్రీ అలివేలు మంగ పద్మావతి అమ్మవార్లకు సారి సమర్పించడం జరిగిందన్నారు. కాకినాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఈసారి ఉత్సవం జరిగిందని ముందు ముందు ఆలయాలను అభివృద్ధి చేస్తూ ప్రజల్లో భక్తిభావం పెంపొందిస్తూ శాంతి సమానత్వం అందరం ఒకటే అనే విధంగా ముందుకు తీసుకెళ్తారని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు, ఈవో సత్యవాణి, ఆలయ అర్చకులు పొందూరి రంగాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు మల్లాడి విమల, చొక్కా లత, పాబోలు పద్మజ, తుమ్మల సత్యబాబు, నందమూరి సీతాలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ చౌదరి, హోతా జానకి, ఓలేటి రాంబాబు, సంగాని సత్యం, తాడిచర్ల వెంకటేశ్వరరావు, దంగేటి నూకరాజు, వెంకటేశ్వరరావు, సత్యరాజు, సత్యబాబు, జగన్నాథపురం శివాలయం చైర్మన్ మేడిశెట్టి బుజ్జి, సురేష్, బసవయ్య ఆయుర్వేదిక ఆసుపత్రి అధినేత డాక్టర్ భగవాన్, అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వామివారికి సాధించినట్టుగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రతినిధిగా భావిస్తున్నాను. మనం కాదు, ఈరోజు మనందరూ బాగుండాలి. అత్యవసరం వల్ల మనం బాగుండాలంటే పరిపాలించే వ్యక్తి కూడా సరైన ఉండాలి. ఆ పరిపాలనకి అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని వెంకటేశ్వరాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంకి ఇప్పటికీ వెంకటేశ్వర రద్దీ పెరిగింది. ఆ రద్దీ పెరిగిన అనుగుణంగా మనం ఏర్పాటు కూడా పెంచాలి. ఈసారి మనం ఈరోజు ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ కూడా చాలా మంది పనిచేస్తారు. ఈరో గారు కానీ మీరు అందరూ కలిసి భక్తులు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీరందరూ కూడా ఇదెవరో దేవుడు మనకు తెలిసిన తర్వాత ఎవరో స్థాపించారు. ఆ స్వామివారిని ఎవరో స్థాపించిన స్వామివారిని ఈరోజు మనందరికీ తెలుసుకున్నాం. భవిష్యత్తు కూడా బాగుతరం భవిష్యత్తు పిల్లలు రేపొద్దున అందరూ కూడా సురక్షితంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. ఆ విధంగా కాకినాడ కాదు, రాష్ట్రం కాదు, దేశంలో ప్రజలందరూ బాగుండాలని, వెంకటేశ్వరం దయ ఉండాలని మరొకసారి అందరూ కోరుకుంటూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరినీ కాకినాడ ప్రజలందరి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు చేసుకున్నాను. అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనగా వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవికి, ఆకాశరాజపుత్రి అయిన పద్మావతికి కూడా మొట్టమొదటిసారిగా చీరా సారే సమర్పణ కార్యక్రమం పెట్టారు. కాకినాడ స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, స్థానిక దేవాలయం అర్చకులు, తర్వాత దేవాలయం ధర్మకర్త గారు, చైర్మన్ గారు, అలాగే కాకినాడ వెంకటేశ్వర దేవస్థానం స్థానిక దేవస్థాన అర్చకులు ఈఓ గారు, సత్యవాణి గారు అందరూ కూడా సంకల్పించి ఈ యొక్క కార్యక్రమం పెట్టారు. ఈ రోజు చాలా భారీ ఎత్తున అందరూ అత్య ఉత్సాహంతో, అమిత ఆనందంతో చాలా భారీ ఎత్తున చీరా సారే కార్యక్రమం తెచ్చారు. ఈ చీరా సారే కార్యక్రమం కాకినాడ జగన్నాథపురంలో వేయించేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నుంచి మేళతాళాలతో అతి వైభవంగా బయలుదేరి శ్రీ అలివేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చేరుకుని అక్కడ ఘనంగా అమ్మవార్లకు సారి సమర్పణ కార్యక్రమం పెద్దల సమక్షంలో సమర్పించడం జరుగుతుంది. స్వామివారి వైకుంఠంలో ఉన్న అమ్మవారు లక్ష్మీదేవి గారికి, అలాగే ఆకాశరాజభూతి పద్మావతి, అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి వారికి ఈ చీరా సారి సమర్పణ మన మానవ మాత్రులు ఎవరి వల్ల కాదు. ఆయన కొన్ని లక్షల కోట్ల ఆస్తిపరుడు. ఆయనకి మనం చీరాకో సారే సమర్పిస్తున్నామంటే చాలా వైభవమైనది. ఎవరైతే ఈ చీరా సారి సమర్పించి అందులో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్న వారికి ఆయురారోగ్యాలు, సత్సంతానం, ప్రధానంగా సంతానం కలుగుతుందని చెప్పి ఇది ఇందులో వేదాల్లో చెప్పబడింది. సత్సంతానం జరుగుతుంది, పుత్ర పౌత్ర మనవలు కూడా పుడతారు అని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా ఈసారి చీరా సారే కార్యక్రమంలో భక్తులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని స్వామివారి సమర్పించవలసిందిగా కోరుతున్నారు.